ఈ వ్లాగ్స్ వద్దు ఏమొద్దు నాకు అవసరం లేదు నువ్వు ఎక్కువ చేస్తారు నీకు ఎందుకు ఏడిపోతుందక్క ఇప్పుడు మమ్మీ నేను ఏమన్నా మమ్మీ నేనేమన్నా అన్నాడా వచ్చి మీ మమ్మీకి వెళ్ళి అని చెప్తున్నావు అంటుంది నేను ఐరన్ చేసుకుంటుంటే అదెందుకు వేసుకుంటున్నావు అంటే నాకు నచ్చింది వేసుకుంటా నేనేమన్నా అన్నానా మమ్మీ డ్రెస్ ఇస్త్రీ చేసుకుంటుంటే నువ్వే అన్నావు నేను విన్నా మమ్మీ నువ్వు ఎక్కువ చేయకు మమ్మీ చిల్లరగా కొడితే ఆగరా నువ్వు ఆగరా సారీ అన్నది వాడు ఎందుకు వచ్చిండు మమ్మీ కొట్టడానికి సిగ్గుందా అసలు నేనేమన్నా నేనేమన్నా నీకు నా ఫోన్ ఉంది ఆ ఫోన్ తీసుకో తరుణ్ నా ఫోన్ తీసుకోరా మేమిద్దరం మా మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నాము మా ఇద్దరికి గొడవైందని చెప్పి ఇప్పుడు మీరు చూడండి మా మమ్మీ రియాక్షన్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాం మేము నువ్వేం అత్తమ్మ చెప్తున్నావేం దక్కపోయి అసలు ఇప్పుడు నేను నీకేమన్నా నువ్వేమనుకున్నా ఏమన్నట్టే ఉంటావు అసలు నేను ఏమన్నా కిలో నీకు నువ్వు అన్నిటికీ రేజ్ అవుతున్నావు నేను కాదునా నేను క్యాజువల్ గా నా మార్నింగ్ ఏంటండి ఇగో నేనేమో ఇట్లా ఇది ఉందని చెప్పి నేనేమో ఐరన్ చేస్తున్నా ఐరన్ చేస్తుంటే ఆమె ఏమో నాకు తీసుకొచ్చి ఏమంటుంది తెలుసా పొద్దున్న నుంచి అట్లనే చేస్తుంది ఐరన్ చేస్తుంటే ఏం చేస్తున్నావు కానంటే నీకేంది అంటుంది నేను ఏమని చెప్పినా ఈ డ్రెస్ ఎందుకు అని అంటే నాకు నచ్చింది నేను వేసుకుంటా అంటే నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు అని చెప్పి అంటుంది నేను ఏం చేయాలరా అరే ఇప్పుడు దానికి ఎందుకు గొడవ అసలు నేను చెయ్య ఈ వ్లాగ్స్ వద్దు ఏమొద్దు నాకు అవసరం లేదు నువ్వు ఎక్కువ చేస్తారు అఖిల సారీ చెప్పు పూజకి నేను ఎందుకు చెప్పాలి ఆమె చెప్పనప్పుడు నాకేం అవసరం పిచ్చిలేసిందా నాకు అర్థం కాదు మమ్మీ తరుణ్ నేను వ్లాగ్స్ ఏం చేయరా మమ్మీ నేను వ్లాగ్స్ ఏం ఏం అవసరం లేదు అన్ని అట్లనే ఇస్తుంది నేను వ్లాగ్స్ చెయ్య మమ్మీ అరే పూజ ఇట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు అక్క మీద మా ఇద్దరికి గొడవ అయితే మరి ఊకే ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడితే ఎట్లా అరే యూట్యూబర్ ఇక్కడ వచ్చిండు అట్లీస్ట్ కామన్ సెన్స్ ఉందా లేదా కూసో నేను ఎప్పుడు ఏం చేసినా ఇట్లనే చేస్తారు మీరు ఇంట్లో పూజ ఓవర్ యాక్షన్ చేయకు నీకు ఎందుకు ఏడిపోతుంది అక్క ఇప్పుడు మమ్మీ నేను ఏమన్నా మమ్మీ అందరు కలిసి నాకే తిడతారు ఉందా నేనేమంటున్నా ఆమె జోలికి వెళ్తావు ఇప్పుడు వరకు మంచిగా ఉన్నారు మంచిగా ఏమైంది సడన్ గా మమ్మీ రా ఒకసారి ఇలా గొడవైంది ఊకే అప్పటి నుంచి చూస్తున్నా స్నానంకి వెళ్ళినప్పుడు ఒక లొల్లి బయటకు వస్తే ఒక లొల్లి ఏం చేయడానికి ఏం అవసరం లేదు అత్తమ్మా చూడు ఎప్పుడు లేని నా మీద ఎట్లా చేస్తున్నా నేను ఏమన్నా మమ్మీ అసలు ఎవరు అఖిల ఎందుకు కసురుకుంటుంది మమ్మీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే నేను ఏమన్నా మమ్మీ నీకు నేనేమన్నా అన్నాడా వచ్చి మీ మమ్మీకి వెళ్ళి అని చెప్తున్నావు అంటుంది నేనేమన్నా అత్తమ్మా అసలు నేనేమన్నా అన్నానా నేను డ్రెస్ ఐరన్ చేసుకుంటుంటే ఈమెనే చెప్పింది మమ్మీ నాకు నీ జడ ఫస్ట్ నేను పంపియాలా మరి ఏమైంది పిచ్చి వేసిందా అఖిల నువ్వు చెప్తుంటే నేను విన్నా పొద్దున ఇంకోసారి అట్లా చేసినావు అనుకో నా సంగతి నీకు తెలియదు ఇక నేనేమన్నాడు ఇంట్లో అందరు నాకే తిడతారు నేను నా డ్రెస్ ఐరన్ చేసుకుంటున్నా సోది బ్లాగ్ స్టార్ట్ చేద్దామా లేకుంటే ఏంటి నేనేమంటున్నా అత్తమ్మా ఎప్పుడు మీ బిడ్డకే సపోర్ట్ చేస్తావు నాకు సపోర్ట్ చేయవా What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market?
మమ్మీ నేను అసలు ఏమన్నా మమ్మీ అప్పుడు నేను జస్ట్ ఏమని చెప్పినా నేనేం చేసినా అసలు మీరు కాసేపు బయటికి వెళ్ళండి అన్న మేము ఫ్యామిలీ మాటలు మాట్లాడుకుంటాం ఏం కాదులే అతను ఎట్లీస్ట్ ఏంది ఏంటి తరుణ్ అసలు అతను వచ్చిన నేను ఏమని చెప్పినా తెలుసా నేను ఏమని చెప్పినా నువ్వు విన్నావు నేను ఐరన్ చేసుకుంటున్నా నేను రాను తరుణ్ నేను చెయ్యా నేను అసలు బ్లాగ్స్ చెయ్యా నేను బ్లాగ్స్ చెయ్యా నేను ఆమెకి నేను ఐరన్ చేసుకుంటుంటే అదెందుకు వేసుకుంటున్నా అంటే నాకు నచ్చింది ఏం వేసుకుంటున్నావు అని అడిగిన దాంట్లో ఉంది పిచ్చిలేస్తుందా మంచిగానే ఉన్నారు డ్రెస్ వేసుకుంటామని ఇంకా నన్ను ఏం కట్టుకుంటున్నావు అక్క అని అంటే నేను మమ్మీ నేనేమన్నా ఇటు రారాను మమ్మీ అసలు ఏం దాకిలా నేను నీకు ప్రాబ్లం ఏంటి అరే అఖిల ఏమన్నా తరుణ్ అఖిల అన్నది మమ్మీ విన్నారు తరుణ్ నువ్వు అన్నిటికి అఖిలకు వెనకేసుకొని రావడం కరెక్ట్ కాదు అఖిల నేను అక్కడ మమ్మీ ఉంది తరుణ్ అన్నది మమ్మీ నేను ఏం అనలేదు మమ్మీ నేను అన్నా డ్రెస్ వేసుకుంటా అన్నది అయితే ఈ డ్రెస్ వేసుకుంటామని ఈమె అనగానే మమ్మీ ఆడు ఉంది వంటకాలు చేసి పూజ చేసి ఇద్దరు కలిసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు నా మీద ఏ తరుణ్ ఎక్కువ చేయకు నువ్వు ఇట్లా చేస్తే మా ఇంటికి వెళ్ళిపోతా ఏమనుకుంటున్నావు నువ్వు ఎక్కువ మాట్లాడక అఖిల అన్నిటికి ఎక్కువ మాట్లాడక అవసరం లేదు మరి ఏం చేయాలి అత్తమ్మ ఎవరితో మాటలు పడాలి అసలు నేనేమన్నా అన్నానా మమ్మీ ఆమెకి ఇప్పుడు మమ్మీ ఉందని అక్క నీకు చెప్పుకుంటుంది మరి నేనే అఖిల నేను చెప్పలేదు అఖిల నువ్వు అన్ని బదనాం చేయకు మమ్మీ నీకు నేను చెప్పినా వచ్చి చెప్పినావు నేను వినలేదా నేను చెప్పలే అఖిల నేను ఐరన్ చేసుకుంటుంటే మమ్మీ చూసింది నేను చెప్పినా మమ్మీ రెడీ తర్వాత వాళ్ళు ఏంటి బ్లాగ్ అయినా స్టార్ట్ చేసి ఒకసారి నీ రెడీ అవ్వడం తరుణ్ నేను బ్లాగ్ చెయ్యను తరుణ్ నాకు అవసరం లేదు నేను డాడీకి కూడా కాల్ చేస్తా కావాలంటే నేను డాడీతోనైనా మాట్లాడతా డాడీకి ఫోన్ చేసి చెప్తా డాడీ నేను ఐరన్ చేసుకుంటున్నా నేనేమన్నా అన్ననా అని ఇట్లా రాకిలా అంటే ఏ ఇల్లు అని అంటుంది మమ్మీ ఇందాక నాకు ఏదో ఒకటి చేయి వాళ్ళు అటు ఇటు కూర్చున్నారు ఎవరికి వాళ్ళు శివగామిదేవి లేచి ఆమె ఇంటికి ఆడపడుచు పెట్టా అట్లా చేయవద్దులే నేనెందుకు లేస్తా అత్తమ్మా ఒకసారి లేచి లేవు అట్లా అనుకున్నావు మమ్మీ మమ్మీ నాకు అవసరం లేదు మమ్మీ ఆగు పూజ మమ్మీ పూజ తరుణ్ అరవకు మమ్మీ నేను మాట్లాడతా లొల్లి చెప్తారా ఇక్కడ అసలు ఏంది ఇది నువ్వెందుకు ఆమె చోలికి ఎందుకు వెళ్తున్నావు నీ ముందు ఇదిగో నువ్వే ఒక మాట అన్నావు నేను విన్నా దానికంటే నేను అన్నది కదా సమానంగానే చెప్తానా అర్థమైందా ఇద్దరికి సమానంగానే చూస్తున్నా అర్థమైందా నీకు ఇంత మంచి ఇద్దరికి ఏం సమానంగా చూస్తలేవు అరుస్తుంది కావాలంటే నేను ఎప్పుడు అరిచినాకి ఇలా ఆమెకు తక్కువ చేసి చూస్తారు కానీ నీకు నా బిడ్డ కంటే ఎక్కువ చూస్తున్నా తెలుసా ఎప్పుడు నన్ను ఎవరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నిజంగా అంటున్నా నువ్వు ఇక వస్తుంది అక్క ఇప్పుడు నేనేమన్నా అన్నానా మమ్మీ డ్రెస్ ఇస్త్రీ చేసుకుంటుంటే నువ్వే అన్నావు నేను విన్నా నేను ఇంకో 4 months లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదాన్ని అందరు నా మీదనే అనండి లేదురా నువ్వు కిందికి వెళ్ళావు నువ్వు లేవు అప్పుడు నువ్వు లేవు తరుణ్ నువ్వు లేవు అప్పుడు నువ్వు స్నానానికి వెళ్ళినావు రా స్నానానికి వెళ్ళావు అనుకుంటా నాది నేను ఐరన్ చేసుకుంటుంటే నువ్వు అది ఎందుకు వేసుకుంటున్నావు అంటే నాకు నచ్చింది వేసుకుంటా నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నావు అక్క మమ్మీ నేను బ్లాగ్ ఏం చేయ మమ్మీ బాగుంటావని నేను అన్నా దాంట్లో తప్పేముంది ఇప్పుడు నుండి నేను ఏం మాట్లాడను అని అన్నావు ఇదే డ్రెస్ వేసుకుంటానే ఆమె అన్నది తరుణ్ నేను అస్సలు బ్లాగ్ చెయ్య నేను చెయ్యా నేను చెయ్యా నేను చెయ్యా నేను రాను అవసరం లేదు ఆమె అంత ర్యాష్ గా మాట్లాడినప్పుడు నాకు అవసరం లేదు నేను మాట్లాడాను తరుణ్ ఆగురా నేను మాట్లాడతాను అడుగు అట్లా ఇటు చూడు ముఖం చూడడానికి నాకు ఇష్టం లేదు ఏంది ఏం చేసినామని
నీకు నేను ఏమన్నా అఖిల అసలు ఇంటికి నీకు నేను ఏమన్నా అని అట్లా అనుకుంటే ఎట్లా? ఎప్పుడైనా నన్నే అంటారు. కాదు ఇంటి ఆడపడుచు కదా, అట్లా అనవద్దు వాళ్ళకి తెలుసా? ఇప్పుడు ఆమె నన్ను బదనాం చేయడానికి ఏడుస్తుంది మమ్మీ. ఇప్పుడు నన్ను ఇంట్లో ఆమె బదనాం చేయడానికే చేస్తుంది. అసలు ఇప్పుడు వరకు మా ఇద్దరికి ఏమైనా గొడవలు వచ్చినాయా? ఇప్పుడు వరకు మా ఇద్దరికి ఏమైనా గొడవలు వచ్చినాయా? ఏం మాటలు ఏం బదనాం చేసింది ఇప్పుడు నేను డ్రెస్ ఇస్త్రీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది ఆమె? అవును ఏడుస్తే సరే లాక్ చేద్దామని పాపం పిలిచాం కదా, లే మీరు వెళ్ళిపోండి, ఏం అవసరం లేదు. అట్లా అనకు ఇంకోసారి అట్లా లే. ఏ లే అఖిల్ రెడ్డి లే. ఏ నేను డాడీకి కాల్ చేస్తావు. అరే నేను డాడీకి కాల్ చేస్తా తరుణ్. అఖిల ఇట్రా వినవా? ఎవరి మాట వినవా? నేను చెప్పినప్పుడు కూడా వినవా నా మాట? నేను లేవని తరుణ్. ఏంటి తరుణ్? లే నేను బ్లాక్ చెయ్యా, నాకు అవసరం లేదు తరుణ్. పిచ్చిలేసిందా? పూజ అక్కడ కూర్చో. నువ్వు బతుకు చెట్టుకోవండియా? ఏమున్నా మనం సర్దుకొని నడవాలి. ఏంటి సర్దుకొని నడవాలి. సరే ఆమె అట్లయిందని మనం కూడా అట్లా అఖిల ఒక్కసారి సరే అక్క అని. నాకు అవసరం లేదు అను అంటున్నా. నువ్వు అనకపోతే మరి ఎట్లా? నేను బ్లాక్ నేను ఎందుకు అనాలి? నేను ఏమన్నా అసలు నేను ఏమన్నా ఆడబిడ్డ ఆమె అన్నది పూజ అన్నదు నువ్వు చెప్పు. అసలు నేనేమన్నా అన్నానా మమ్మీ? పంతం మీద ఉండవు. నేనేమన్నా అన్నానా మమ్మీ? నేను మాట్లాడు ఏమన్నా మరి ఇంటి కాదు అఖిల. నీకు నవ్వెందుకు వస్తుంది? ఆడబిడ్డ కదా అఖిల. అఖిల ఆమె తెలిసి తెలియక చిన్నగా మన ఇంటికి మేము బ్లాగ్ చేయాలి. కాదు ఒక మాట నేనే నీకేమన్నా అన్నానా? నేనేమన్నా నీకు తిట్టిందా? అఖిల అఖిల నవ్వుతుంది. నేను ఇటు మాట్లాడితే నవ్వుతుంది అంటే నేను లెక్కకు లేనా? కోపం వచ్చిందనుకో ఇద్దరికి చెప్పాలి. మంచిది. నేను తెలుసా వినవా నా మాట? అక్క అని చేయబట్టు ఇంటి ఆడపడుచు ఆమె చేయబెట్టుకుంటున్నా. నేనేమన్నా అన్నానా మమ్మీ? నేనేమన్నా అన్నానా? నువ్వు రాకురా మధ్యలో చేయబట్టుకో. నేనేం మెద్దలే వచ్చి కూర్చోట్లే జరుగు. అట్లా లేరా? నువ్వు లెగ్గు. కూర్చోవడం అంటే మీరిద్దరు కూడా నువ్వు లెగ్గురా అక్కడ. నువ్వు లెగ్గు. పూజ సరే మాట్లాడు బేట. మాట్లాడు కదా చెప్పు. మమ్మీ నువ్వు ఎక్కువ చేయకు మమ్మీ. చిల్లరగా అరే బ్లాగ్ చేయడానికి వస్తే ఎందుకు ఇప్పుడు నేను చేయబట్టుకున్నా కదా. మమ్మీ నువ్వు అన్ని చెయ్యకు మమ్మీ లేనివి. ఏంటిది? ఏంటి సారీ? ఏంటి సారీ? నేను రాంటారు. నాకు ఇష్టం లేదు. నేను ఎందుకు కొడుతూ ఆగరా? నువ్వు ఆగరా. సారీ అన్నది ఎందుకు వచ్చింది మమ్మీ కొట్టడానికి? సిగ్గుందా? ఇట్లా చేస్తున్నారా నువ్వు? అసలు పెళ్ళై 4 నెలలు అడిగినా కాదు. ఎందుకు ఇట్లా సారీ పూజ. సారీ అన్నది. ఎప్పుడు చూసినా నాకు అవసరం లేదు. ఏంది మమ్మీ? ఇట్లా పెట్ట కూర్చో. అది చూసినావా? వాళ్ళ కోపాలు పోయినాయి రా. నువ్వు మధ్య రాకూడదు. గొడవ పెట్టి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ప్రాంక్ చేసినాం నీ మీద. మేము కూడా పెట్టుకున్నట్టు యాక్టింగ్ చేసినాం పొద్దున్న నుంచి. ఇస్త్రీ చేసుకుంటూ పట్టినా ప్లాన్ చేసుకున్నాం. మేము మార్నింగ్ నుంచి మమ్మీ మేము మార్నింగ్ ఏదో ప్లాన్ అనుకున్నా. ఇద్దరిని కలిపారా లేదా బాబు? చెప్పు. నువ్వు కూడా చెప్పాలి నాకు. మైకు మైకు. అయ్యో బాబాయ్ తెలియచేయటం
వచ్చారా మేము ఇంకా నేను ఇక్కడికి వచ్చా దానికి అసలైన డైరెక్టర్ నేనే అన్నమాట. వీళ్ళు కో డైరెక్టర్స్. నువ్వు రామమేడు వచ్చి ఆగు నేను సాల్వ్ చేస్తా అంట. నేనే చేశాను మరి. మేము అసలు ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటాం మా మమ్మీ. ఎలా ప్రాంక్ అయ్యా నేనైతే నమ్మలేరా నిజము గొడవ పెట్టుకున్నారు అనుకున్నా కానీ నేను నా పైన నేనున్నా గొడవడే బయటికి రావట్లేదు. అంటే నేను నిన్ననే చెప్పాను అనమాట, ఇంట్లో బ్లాగ్స్ చేస్తున్నాం రేపు. సో అది అని చెప్పి మేము మొత్తం ఒక 3 days బ్యాక్ నేను పూజ అండ్ అఖిల మేము ముగ్గురం మమ్మీ మీద ప్రాంక్ చేద్దాం. సో ఫన్ ఉంటది అండ్ మమ్మీకి తెలియద్దు అండ్ మీరు ఇద్దరు గొడవ పడండి. మమ్మీ మిడిల్ వచ్చి మేము వాంటెడ్లీ మేము గొడవలు పెట్టుకుంటున్నాం. అసలు ఎప్పుడు అట్లా చెయ్యరు కానీ నేను ఎందుకు ఇట్లా అసలు ఎందుకు రేస్ అయ్యారు ఆగు చెప్తా. ఈ రూమ్ లోకి వెళ్ళి బయటికి రావట్లేదు. అఖిల బయటికి రాని, ఇంట్లో నుంచి బయటికి రాని. ఆవు చెప్తా ఏమైందో. నేను నార్మల్ గా ఈ టాప్ ఐరన్ చేసుకుంటున్నా. అఖిల వచ్చి ఏమని చెప్పిందంటే అక్క నువ్వు ఏం వేసుకుంటున్నావు అంటే ఈ డ్రెస్ వేసుకుంటున్నా అంటే ఎందుకు అది అవసరం లేదు అని అక్కడ ఆమె రేజ్ అయింది. మమ్మీ చూసినా మమ్మీ నేను అన్నాను మమ్మీ అని మేము మార్నింగ్ యాక్టింగ్ స్టార్ట్ చేసాం. లేదన్నా చూశాను లేదు నార్మల్ పోయి అసలు మేము ఇప్పుడు ఫస్ట్ టైం అది కూడా జస్ట్ ఫర్ ఫన్ మీకోసం మాత్రమే మా మమ్మీ మీద ప్రాంక్ చేసి ప్రాంక్ అయిపోయింది. సారీ అక్క నాతోటి ఏం చేస్తా అట్లా ఉన్నది నా జీవితం. నువ్వు ప్రాంక్ అయిపోయినావు. నా జీవితం నేను అక్కడ కెమెరా పెట్టినప్పుడు అత్తమ్మకి అర్థమైపోతుందేమో నీకు అర్థం కావట్లేదమ్మా మేడ కెమెరా ఉంది బట్టలని తీయండి నీట్ గా చేయండి అంటే ఉండని ఎక్కడ ఉండని అన్నారు. ఎవరన్నారు? దానికోసమే తరుడు అన్నాడు. ఫైనల్ గా మమ్మీ ప్రాంక్ అయిపోయింది అండ్ మీ అందరికి కూడా ఈ వీడియో చాలా ఎంటర్టైన్డ్ గా మీ అందరికి కదా ఇక్కడ మనం ప్రాంక్ మరి అదే కదా నువ్వు ప్రాంక్ అయిపోయావు. అస్సలు అంత తెలివితో అంటే ఇక్కడ నేను ఉండే వరకు మమ్మీ నిజంగా నమ్మేసింది కదా. ఇంకా మిడిల్ లో నాకు పూజకు అఖిలకు అసలు లవ్ ఆగట్లేదు. మేము ఇంకా నేను వీళ్ళకి మరీ స్ట్రిక్ట్ గా చెప్పా నవ్వద్దు నవ్వినా సరే ఏదో మేనేజ్ చేయండి అది అని చెప్పి. నేను ఏడుస్తే మా మమ్మీ నమ్మేస్తుంది అందుకే నేను ఏడ్చినా. లేదు నువ్వు నవ్వుతానే ఉన్నావు మధ్య మధ్య నేనే సీరియస్. ఇదైతే ఇంకా చీర ఇట్లా అడ్డం పెట్టుకుని అవుతుంది ఇంకా. సో క్రేజీ ఫన్ అనేది వచ్చింది గైస్ అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ తరుణ్ తేజ్ ఛానల్ ని. సో మీ ఇంటి వాడిని సో 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మోసం చేయడు ఇవాళ మోసం చేసింది. సో yes guys మీకు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకోటి గైస్ మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాంటి వ్లాగ్స్ కూడా మేము చేయడానికి రెడీ ఉన్నాం. yes వచ్చేయ్ yes so get ready and see you next vlog. Love you all. Signing off me Tarun Tej.